హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఇక్కడ వ్లాగ్ వచ్చేసి సోమవారం రోజు వ్లాగ్ అనమాట. ఇంకా ఎప్పటిలాగే ఉండే పని ఎప్పుడు ఇదే ఉంటుందన్నమాట. కిచెన్లోనే నా వ్లాగ్ మొత్తము. ఇంకా ఉదయాన్నే వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. ఇంకా ఒక సైడు పొంగలి కోసం పెట్టానమాట, ఇంకో సైడు పొంగలి అంటే ఖచ్చితంగా చట్నీ పెట్టేశాను అనమాట పొంగలి కోసం. ఇక్కడ పొంగలి చేయడం రీజన్ ఏంటి అంటే, ముందు రోజు ఈవినింగ్ రైస్ చేద్దామని బియ్యం నానబెట్టాను, కాకపోతే అన్నం వండలేదనమాట. సేమియా ఉప్మా చేసినాను. ఇంకా బియ్యం అలానే ఉన్నాయి కదా అనేసి ఇంకా అదే బియ్యంలో ఉదయాన్నే కొంచెం పెసరపప్పు వేసి నానబెట్టి పొంగలి చేద్దామని ఇక్కడ పెట్టేశాను అనమాట. అప్పటికే ఇల్లు అంతా కసులు కొట్టేయడము, ఇంట్లో బయట తుడిచేయడము అంతా అయిపోయిందనమాట. స్నానం చేసేసి ఇక్కడ ఫస్ట్ టిఫిన్ చేద్దాము, మళ్ళీ పిల్లలు స్కూల్ లేట్ అవుతుందేమో అనేసి ఇక్కడ టిఫిన్ అయితే పెట్టేశాను అనమాట. టిఫిన్ చేసుకుంటేనే పూజ అయితే చేసేసాను. ఇంక ఇదిగోండి చట్నీ చేసి పొంగల్ అయితే అయ్యిందనమాట. ఇంకా మూత ఓపెన్ చేసి చూడలేదు, అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేశాను. ఇదిగోండి పూజ కూడా అయిపోయిందనమాట. ఇక్కడ హాల్లో పెట్టేస్తే పిల్లలు స్నానం చేసి వచ్చేసి తింటారనమాట. ఈరోజు పెద్దోడు స్కూల్కి వెళ్ళలేదు, కొంచెం వామిటింగ్స్ అవుతుంటే. ముగ్గురు ఉన్నారు కదా, ఒకరి తర్వాత ఒకరికి జ్వరాలు వస్తూనే ఉన్నాయన్నమాట. ఇంకా టిఫిన్ అయితే పెట్టేసి పిల్లలతో పాటు కూర్చొని నేను కూడా తినేసాను అనమాట. త్వరగానే 8కంతా తినేసాను టిఫిన్ వచ్చేసి ఈరోజు త్వరగానే. ఇంకా పొంగల్ అయితే మూత తీస్తూ ఉన్నాను. బాగుంటుంది అనమాట పొంగల్కి చట్నీ, లేదు అంటే సాంబార్ చేసుకున్నా ఇంకా బాగుంటుంది. పప్పుచారైనా పొంగల్కి కాంబినేషన్ బాగుంటుంది అనమాట. ఇదిగోండి పొంగలి చూస్తుంటే ఎమ్మిగా వేడివేడిగా చాలా బాగుందనమాట. బాగా తినేసాను నేను. ఇంట్లో వంకాయ తప్ప కూరగాయలు ఏం లేవన్నమాట. ఉల్లిపాయ, టమాటా, మిరపకాయ, వంకాయ తప్ప. ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళట్లేదు, నెక్స్ట్ వీక్ సండే అన్నా వెళ్ళాలి. మా ఆయన తీసుకోరా అంటే మార్కెట్కి వెళ్ళాడనమాట. బయట డ్యూటీ నుంచి వస్తూ తీసుకొని వచ్చేస్తారు. మార్కెట్ వెళ్ళాలంటే తను ఎప్పుడో ఇంకా తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే కానీ వెళ్ళేది, మామూలుగా అయితే వెళ్ళాడనమాట. ఇంకా మధ్యాహ్నంకి వచ్చేసి ఈరోజు అన్నం చేసి మునక్కాయ కూర చేయాలి. ముందు రోజే తీసుకొచ్చారనమాట వంకాయలు, మునక్కాయలు. ముందు రోజు వంకాయ చేశాను. మధ్యాహ్నంకి మునక్కాయ కూర ప్రిపేర్ చేయాలి అన్నం చేసేసి. పెద్దోడు స్కూల్ పోలేదు, ఇంకా చిన్నోడు పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయారనమాట. ఇంకా తిన్న తర్వాత వీడైతే ఏం షూట్ చేయలేదు, ఇంకా మళ్ళీ మధ్యాహ్నమే స్టార్ట్ చేశాను. మధ్యాహ్నం వచ్చేసి ఇక్కడ అన్నము చెప్పాను కదా మునక్కాయ కూర అనేసి, అన్నం అయితే పెట్టేశాను. ఏదో పని చేసుకుంటే అంటే అన్నం పొంగిపోయిందనమాట. ఇంక ఇక్కడ మునక్కాయ కూర కూడా పెట్టేశాను. కొంచెం ఉడకబెట్టిన తర్వాత కూర అనేది తాలింపు వేసేస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే కోసం ఇడ్లీకి నానబెట్టేశాను. ఇడ్లీ అయితే బోరు కొడుతుంది తిని. వీక్లీ మొత్తం ఇడ్లీ, దోశ ఇవే ఉంటాయి అన్నమాట. ఇంకా కొంచెం పిల్లలకి హెల్త్ సరిగ్గా లేదు అనేసి ఇడ్లీ చేద్దాంలేని ఇడ్లీకి అయితే నానబెట్టేసుకున్నాను. మినపప్పు కొనేది లేదు కాబట్టి సరిపోయింది, లేదు అంటే మాకు నెలకు ఎన్ని కిలోలు కావాల్సి వస్తాం మినపప్పు వచ్చేసి, అంతమాలకు పండుతాయి కాబట్టి సరిపోయిందనమాట. ఇంకా ఓన్లీ రవ్వ, ఇడ్లీ కోసం రవ్వ ఒకటే కొనేది, ఇంకా అంతే అనమాట. ఇంకా సాయంత్రం స్నాక్స్ కోసం బఠానీలు నానబెట్టేశాను. సరుకులు తెచ్చిన ప్రతిసారి ఇలా బఠానీలు కానీ అలసందలు కానీ ఇలాంటివి తీసుకొస్తుంటాను అనమాట. అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమీ లేవు అన్నప్పుడు ఇలా ఉడకబెట్టేసి ఇస్తాను. ఇంకా మార్నింగ్ 10:30కంతా బియ్యం నానబెట్టేస్తాను అనమాట అన్నం వండడం కోసము. అప్పుడే ఇడ్లీ కానీ దోశ కానీ ఏమైనా స్నాక్స్ చేయాలి అన్నప్పుడు ఆ టైంలోనే నేను ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. బియ్యం కడిగినప్పుడే ఇడ్లీ కోసం పప్పు నానబెట్టేశాను. ఇడ్లీ రవ్వ కూడా ఒక సైడ్ నానబెట్టేశాను, మినపప్పు ఇంకొక సైడ్ నానబెట్టేశాను. ఇంకా అలాగే సాయంత్రం స్నాక్స్ కోసము ఇక్కడ బఠానీలు కూడా నానబెట్టేశాను అనమాట. ఈవినింగ్ టైంలో ఉడకబెట్టేద్దాము అని. ముందు రోజు చేసిన వంకాయ కూర కొంచెం ఉండిందనమాట, తింటారేమో అనేసి ఫ్రిడ్జ్లో పెట్టినాను, అది తీసి బయట పెట్టేశాను. ఇంకా మేము ఎవరం తినలేదు కానీ మా ఆయన తిన్నాడు అనమాట. ఇంకా చెప్పాను కదా బియ్యం కడిగి నానబెట్టినప్పుడే ఇవి కూడా పప్పు నానబెట్టేస్తాను. ఆ టైంలోనే ఇంకొక గంట అలా టైం పడుతుంది అనమాట. 10:30 అలా 10కి కానీ ఆ టైంలో నానబెట్టినప్పుడు 11:30కి అలా వంట స్టార్ట్ చేస్తాను. వంట పెట్టినప్పుడు వంట చేసుకుంటేనే పప్పు అనేది కడిగేస్తాను అనమాట. మినపబేలు నానబెట్టేస్తాను కదా, అది ఈ టైంలోనే కడిగేసుకుంటాను. ఇంకా అలానే కడిగి పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే మునక్కాయ కూర రెడీ చేస్తూ ఉన్నాను. ఇంకా అన్నం అయితే చేస్తున్నాను అనమాట, రెండు పెట్టాను. ఇంతకుముందు ఒకసారి చెప్పాను బ్లాగ్లో, నేను ఇలా ఏదైనా గ్రేవీ కర్రీ చేయాలి అన్నప్పుడు ఉల్లిగడ్డ కానీ టమాటా కానీ ఇలా పచ్చాగా మిక్సీ పట్టేస్తే కొంచెం గ్రేవీగా తినేటప్పుడు కూడా బాగుంటుందన్నమాట. పూర్తి మెత్తగా గ్రేవీ లాగా లేకుండా చిన్న ముక్కలు తగులుతుంటే బాగుంటుంది. అలానే చేస్తానన్నమాట. ఇంక ఇదిగోండి కూర అయితే చేసేసాను. బాండి పెట్టేసి స్టవ్ పైన ఇంకా ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసిన తర్వాత పచ్చాగా మిక్సీ పట్టేసుకున్న ఉల్లిపాయ పేస్ట్, అందులోనే కొంచెం కరివేపాకు వేసి అది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. పచ్చి వాసన పోయి మనకు ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత సేమ్ టమాటా పేస్ట్ వేయాలి. అది కూడా అంతే బాగా ఉడికి పచ్చి వాసన పోయిన తర్వాత ఆయిల్ బయటకు వస్తుంది. అప్పుడు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, అది కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట.
తర్వాత ఉప్పు, కారము, పసుపు, ధనియా పౌడరు, కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ అన్నీ వేసి తగినంత వాటర్ వేసి ఉడకబెట్టుకున్న మునక్కాయలు వేసేసి ఇంకా ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మన కూర అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా మా ఆయన మధ్యాహ్నం వస్తూ సాయంత్రం పిల్లలకు స్నాక్స్ నేను నానబెట్టింది తనకు తెలియదు అనమాట. ఇంకా సమోసా అయితే తీసుకొచ్చారు. ఇవి 10కు 4 అంట. బాగున్నాయి, చాలా బాగున్నాయి అనమాట. సమోసాలు వచ్చేసి టేస్ట్ వాళ్ళ ఆఫీస్ దగ్గర తీసుకొచ్చారనమాట. ఇంకా పాలు అయితే వేడి పెట్టేశాను, కొంచెం కాఫీ కలుపుకుందాము అనేసి. ఈరోజు టీ ఏం చేయలేదు, సాయంత్రము ఓన్లీ కాఫీ కలిపేసుకొని తాగేసాము. పిల్లలు కూడా పాలు తాగలేదనమాట. సమోసా తినేసి బఠానీస్ తినేసారు. ఇంకా నైట్కి మళ్ళీ పాలు పోసిచ్చానంటే ఫుడ్ ఏం తినరు. అయినా కూడా అన్నం చేశాను, అన్నం కూడా కొంచెం వరకే తిన్నారనమాట. అది కూడా ఇంక ఇదిగోండి స్నాక్స్ అయితే ఈ విధంగా సమోసా బఠానీస్ అయితే పెట్టేశాను. ఇంకా పాలేమి ఇవ్వలేదనమాట. ఇంకా అన్నం కూడా పెట్టేశాను స్టవ్ పైన. ఇంకా పిల్లలు అన్నం తింటారు అనేసి అన్నం చేశాను, కానీ ముగ్గురు మాత్రం కొంచెమే తినేశారు. వద్దు అన్నారు ఫస్ట్. సరే కొంచెం అన్నం తినండి, వండాను కదా అని చెప్పేసి పిల్లల వరకు పెట్టేశాను అనమాట. ఇంక ఇదిగోండి ఉడకబెట్టేశాను కదా, ఇంకా కొన్ని ఉన్నాయి. 3 కప్స్ ఫుల్ వేసిస్తే ముగ్గురికి అయ్యాయి, కానీ కొన్ని మరీ నిండాగా అయితే ఏం వేయలేదు. సమోసా తింటున్నారు కదా అని. కాకపోతే అవి కూడా కంప్లీట్ చేసేసారనమాట. ఇంక ఇక్కడ మినపప్పు అయితే కడిగేసాను కదా మధ్యాహ్నం. ఇప్పుడైతే మిక్సీ పట్టేసి పెట్టేస్తాను. నైట్ అంతా పట్టి కలిపి బయట పెట్టేస్తాను అనమాట. ఉదయం ఎంత కావాలో అంత తీసుకొని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇంకా సాయంత్రం కూడా ఇలా ఉంటుందన్నమాట. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా వండడము, కడగడము, ఊడవడము ఇంక ఇలా ఉంటుంది. ఇంక అన్నం అయితే పెట్టేశాను. ఇంక అన్నం అయిన తర్వాత పిల్లలు పెట్టేసి ఇడ్లీ కూడా పప్పు మిక్సీ పట్టేసి కలిపేసి ఇంకా అన్నీ కిచెన్ మొత్తం నీట్గా సర్దేసుకొని ఇంకా మళ్ళీ పాలు వస్తాయి. పాలు వేడి చేసి చల్లగా అయిన తర్వాత పాలు తోడు పెట్టేసి అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి పడుకునేసరికి 9:30 అలా అవుతుంది అనమాట. ఒకరోజు 10 కూడా అవుతుంది. ఇంకా పిల్లలు చదువుకునేది ఉంది అంటే కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఇంకా బ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా రోజంతా ఇలా గడిచిపోయింది.